హాయ్ అండి. ఈరోజు నేను ఎంతో హెల్తీ అయిన జొన్న ఇడ్లీ చూపిస్తానండి. ఇందులో ఇడ్లీ రవ్వ ఏది యాడ్ చేయకుండా చేశాను. చాలా హెల్తీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలనుకున్నా ఇలా చేస్తే చాలా హెల్తీ ఆప్షన్ అండి ఇది. ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకుని, ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను. జొన్న రవ్వ, పచ్చ జొన్న రవ్వ తీసుకున్నానండి నేను. కాస్త లావుగా ఉంది. సో 3 గ్లాసులు తీసుకుని 2 శుభ్రంగా కడిగి ఒక 5-6 అవర్స్ నానబెట్టుకున్నాను. నానిన తర్వాత మినపగుళ్ళు బాగా నానిపోయాయి. దాన్ని గ్రైండర్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పచ్చజొన్నలండి న్యాచురల్ ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. కొంచెం క్రీమ్ కలర్ వస్తాయి కానీ ఆరోగ్యానికి మటుకు చాలా మంచిది. ఈ రవ్వ కాస్త లావుగా ఉండడం వల్ల నేను గ్రైండర్‌లో యాడ్ చేశాను. సన్న రవ్వ దొరికే వాళ్ళైతే డైరెక్ట్‌గా ఇడ్లీ పిండి ఎలా యాడ్ చేసుకుంటామో అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాలు గ్రైండ్ అవుతే ఇడ్లీ రవ్వ కన్సిస్టెన్సీ లాగా వస్తుంది. దీంట్లో కాస్త ఉప్పు వేసి కాస్త బాగా కలిపి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చక్కగా వచ్చింది. దాన్ని ఒక 5-6 అవర్స్ ఫర్మెంటేషన్ కోసం పెట్టాను. చాలా బాగా పొంగిందండి. చెప్పాను కదా పచ్చజొన్నలని, ఇది కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది. బట్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఇడ్లీ ప్లేట్స్‌కి గ్రీస్ చేసుకుని ఇడ్లీలాగా వేసుకున్నాను. దీనికి కాంబినేషన్‌గా సాంబారు, చట్నీ చేశానండి. పచ్చజొన్నలు న్యాచురల్ ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ, డయాబెటీస్ కానీ చాలా మంచిది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇందులో రైస్ అనే పదార్థం లేదండి. చాలా చూసారు కదా!